హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇంతకుముందు నేను ఆగ్రోమిక్ ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా, స్టీల్ ఫ్యాక్టరీ గురించి. సో అందులో ఇంకా ఇది మిస్ అయ్యానండి. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇందులో ఇత్తడి ఐటమ్స్ అండ్ సిల్వర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మొత్తానికైతే ఇంకా దేవుడి విగ్రహాలు అయితే మామూలుగా లేవండి. సూపర్ సూపర్గా ఉన్నాయి. చూడండి, నటరాజ విగ్రహం అండ్ నెక్స్ట్ వెంకటేశ్వర్ల విగ్రహం కూడా చాలా బాగుందండి. అసలు ఐడల్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయండి. ఇది ఒకటి బాగాలేదు అని చెప్పేటట్టుగా లేదంటే, ఇంకా ఇక్కడ వెంకటేశ్వర్ల విగ్రహం బ్యాక్ సైడ్లో వినాయకుని విగ్రహం ఉందంటే అదైతే ఇంకా మల్టీ కలర్లో అసలు ఎంత బాగుందో చూడండి. సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. అసలు అసలు ఇది ఇది దొరకదు అన్నట్టుగా ఉందండి ఇక్కడ. అసలు దేవుడికి సంబంధించింది ప్రతి ఐటమ్ ఎంత బాగుందో అండి. అసలు మామూలుగా చెప్పలేను. చూస్తే మీరు విజిట్ చేస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఒకటి చెంబు లాంటి వెరైటీ కనిపిస్తుంది కదండి, అది యాక్చువల్గా పూర్వకాలంలో మునులు ఇందులోనే వాటర్ తీసుకొని వెళ్ళి తపస్సు చేసేవాళ్ళు కదా, అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. నాకైతే వండర్ అనిపించింది. అది నాకు వెరైటీ కనిపించి ఓపెన్ చేయమని మా ఫ్రెండ్ని అడగానే ఓపెన్ చేసి చూపించింది. సూపర్ కదండి. అసలు ఇలాంటి ఐటమ్స్ కూడా ఇక్కడ ఉండడం ఇంకా చాలా బాగా అనిపించిందండి. అండ్ నెక్స్ట్ ఇంకా దీపపు కుందనాలు కూడా ఉన్నాయి దాంట్లో. చిన్న సైజ్ అయినా పెద్ద చిన్న. అండ్ నెక్స్ట్ మామూలుగా 5 దీపాలతో ఉన్నటువంటి నెక్స్ట్ ఎక్కువ ఉంటాయి కదా, అలాంటివి కూడా హారతి టెంపుల్లో ఇస్తారు కదా దీపాలతో, అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. అసలు పూజకు సంబంధించింది, టెంపుల్కి సంబంధించింది ఐటమ్ ఇత్తడితో చేసినవి ఉన్నాయండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకటేశ్వర విగ్రహం ఇది బాగా నచ్చిందండి. అందుకే ఇది బాగా ప్రైస్ కూడా కనిపించేటట్టుగా తీసాను. 3473 ఇది. నెక్స్ట్ వినాయకుని అండ్ ఇదైతే ఇంకా చాలా బాగా నచ్చిందండి విగ్రహాలు అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన స్మాల్గా ఉన్నాయి. మరి ఇంకా అక్కడ బిగ్గా అయిపోయింది కదా, ఇక్కడ ఏంటి ఈ దేవతలు ఏంటి అని ఇట్లా బాక్స్ లాగా ఉన్నది కదండి, అది చూసి అసలు ఓపెన్ చేస్తే ఏముంటుందని ఇంకా ఓపెన్ చేసి చూడగానే అంటే వండర్ అండి. అసలు అందులో ఇంకా రాముడు, సీత, లక్ష్మణుడు ఈ విధంగా కూడా ఇలా దేవుళ్ళని మధ్యలో బాక్స్లా క్లోజ్ చేసి ఓపెన్ చేసినట్టుగా పెట్టారని అనిపించింది. ఇది కూడా చాలా బాగా నచ్చిందండి అసలు. అండ్ నెక్స్ట్ ఇంకా వినాయకుడు కూడా బుక్ చదువుతున్నట్టుగా అది బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ పూజా మందిరాలు బిగ్ సైజ్వి, స్మాల్ సైజ్వి, ఇవి సిల్వర్ కలర్లో ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ఇంకా మనం ఏదైనా వ్రతాలు చేసుకున్నప్పుడైనా పూజకి రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా చిన్న చిన్న ఐటమ్స్ కూడా తక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయి ఇక్కడ. అసలు మీరైతే ఇప్పుడు ఇంకా ముందు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఆ వరలక్ష్మి వ్రతానికి కూడా సంబంధించింది వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. చీప్ అండ్ బెస్ట్లో ఉన్న నెక్స్ట్ క్వాలిటీ అండ్ స్పెషల్గా కూడా ఒక వెరైటీగా కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవి చూపిస్తున్నాను కదా, ఇవి కూడా ఇవ్వచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్